హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము బ్యాంకర్స్ డిస్కౌంట్ దీనికి సంబంధించిన ఫార్ములాస్, ప్రాబ్లమ్స్ మరియు సొల్యూషన్స్ చూద్దాము. సో ముందుగా ఇందులో మనం చూసేది ఏంటంటే బ్యాంకర్స్ డిస్కౌంట్కి సంబంధించిన ఫార్ములాస్ అనేటివి ముందుగా చూద్దాము. ముందు షార్ట్ ఫామ్స్ ఉంటాయి కదా, వాటి యొక్క ఫుల్ ఫామ్స్ అనేటివి తెలుసుకుందాము. టీడీ అంటేనేమో మనము ట్రూ డిస్కౌంట్ అనమాట. ట్రూ డిస్కౌంట్ని మనము టీడీగా ఇండికేట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బీడీ అంటేనేమో బ్యాంకర్స్ డిస్కౌంట్ అనమాట. ఆర్ అంటేనేమో రేట్. టీ అంటేనేమో మనకి టైం. మన ఫార్ములాస్లో మొత్తము ఈ షార్ట్ ఫామ్స్నే యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ ఫార్ములా వచ్చేసి టీడీ, ట్రూ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు బ్యాంకర్స్ డిస్కౌంట్ ఇంటూ 100/100 ప్లస్ రేట్ ఇంటూ టైం. ఈ ఫార్ములాని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే బ్యాంకర్స్ డిస్కౌంట్ అనేది మనకి క్వశ్చన్లో ఇచ్చినప్పుడు అనమాట. బ్యాంకర్స్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు మనము ట్రూ డిస్కౌంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం అనమాట. We use this formula when bankers discount is given. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి ట్రూ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు బ్యాంకర్స్ గెయిన్ ఇంటూ 100/రేట్ ఇంటూ టైం. ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేస్తామంటే బ్యాంకర్స్ గెయిన్ అనేది క్వశ్చన్లో ఇచ్చినప్పుడు. We use this formula when bankers gain is given. షార్ట్ ఫామ్లో చెప్పాలంటే when BG is given. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి P.W అంటే ప్రెజెంట్ వర్త్. TD ఇంటూ 100/రేట్ ఇంటూ టైం. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి సమ్ ఈజ్ ఈక్వల్ టు BD ఇంటూ TD/BD మైనస్ TD. నెక్స్ట్ వచ్చేసి బ్యాంకర్స్ డిస్కౌంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా TD ప్లస్ బ్యాంకర్స్ గెయిన్. బ్యాంకర్స్ గెయిన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా వచ్చేసి TD² ప్రెజెంట్ వర్త్. దీని నుంచి మనం ఒకవేళ బ్యాంకర్స్ గెయిన్ ఇచ్చి ప్రెజెంట్ వర్త్ ఇచ్చి టీడీని ఫైండ్ అవుట్ చేయమంటే టీడీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ బ్యాంకర్స్ గెయిన్ ప్లస్ ప్రెజెంట్ వర్త్ అనమాట. స్క్వేర్ అనేది మనకి ఈజ్ ఈక్వల్ టు దాటితే మనకి రూట్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఫార్ములా వచ్చేసి ది బ్యాంకర్స్ గెయిన్ ఆన్ ఏ సర్టెన్ సమ్ 4 years హెన్స్ అట్ 5% is 200. వాట్ ఈస్ ద ప్రెజెంట్ వర్త్? సో మనం ఒకసారి ఫార్ములాకి చూసుకుందాము.
ప్రెజెంట్ వర్త్ టీడీ ఇచ్చినప్పుడు టీడీ ఇంటూ 100 బై రేట్ ఇంటూ టైం. సో ఇప్పుడు మనము ఈ ఫార్ములా యూజ్ చేసి మనము సాల్వ్ చేద్దాము. బ్యాంకర్స్ గెయిన్ ఇచ్చినప్పుడు సో ముందు మనం ఫార్ములాస్ అనేటివి రాసుకుందాము. ప్రెజెంట్ వర్త్ మనం కనుక్కోవాలి. దానికి ఫార్ములా వచ్చేసి టీడీ ఇంటూ 100 బై రేట్ ఇంటూ టైం. ఇది వచ్చేసి ప్రెజెంట్ వర్త్ యొక్క ఫార్ములా. కానీ మనకి ఇక్కడ టీడీ అనేది లేదు. సో ముందు మనము టీడీని కనుక్కోవాలి. ఇక్కడ 4 years అనేది టైము, R% అనేది రేటు, 200 అనేది బ్యాంకర్స్ గెయిన్ అనమాట. సో ముందు మనం టీడీ అనేది కనుక్కోవాలి కాబట్టి టీడీకి సంబంధించిన ఫార్ములా చూసుకోవాలి ఎప్పుడు బ్యాంకర్స్ గెయిన్ అనేది ఇచ్చినప్పుడు. సో బ్యాంకర్స్ గెయిన్ ఇచ్చినప్పుడు మనకు ఫార్ములా వచ్చేసి బ్యాంకర్స్ గెయిన్ ఇంటూ 100 బై రేట్ ఇంటూ టైం. ఇది వచ్చేసి ట్రూ డిస్కౌంట్ యొక్క ఫార్ములా. సో వాల్యూస్ అనేవి మనం ముందు సబ్స్టిట్యూట్ చేసుకుందాము. బ్యాంకర్స్ గెయిన్ వచ్చేసి 200 ఇంటూ 100 బై రేట్ వచ్చేసి మనకి 5, టైం వచ్చేసి 4 years. సో క్యాన్సల్ అనేది చేసుకుందాం. 5 తీసుకుందాం ఫస్ట్. 5 1 5 2 10 0 20 4 1 4 5 20 5 into 200 1000. ట్రూ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మనకి 1000 వచ్చింది. ఇప్పుడు ఈ ట్రూ డిస్కౌంట్ని మనం ప్రెజెంట్ వర్త్ ఫార్ములా ఉంది కదా దానిలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ప్రెజెంట్ వర్త్ ఈజ్ ఈక్వల్ టు టీడీ ఇంటూ 100 బై రేట్ ఇంటూ టైం. టీడీ మనకి 1000 వచ్చింది ఇంటూ 100 బై రేట్ ఇంటూ టైం 5 into 4 years టైం. 5 1 5 2 10 0 మిగిలింది. 4 1 4 5 20 5 into 1000 5000 అనమాట. ప్రెజెంట్ వర్త్ వచ్చేసి మనకి 5000. The bankers gain on a bill due 2 years hence at 5% per annum is ₹6. The true discount is బ్యాంకర్స్ గెయిన్ ఇచ్చారు. మనకు ట్రూ డిస్కౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దాని ఫార్ములా వచ్చేసి ఇక్కడ రేట్ ఇంటూ 100 కాదు రేట్ ఇంటూ టైం అనమాట. ఫార్ములాలో పేపర్లో చిన్న మిస్టేక్ ఉంది అక్కడ. ట్రూ డిస్కౌంట్ బ్యాంకర్స్ గెయిన్ అనేది ఇచ్చినప్పుడు బ్యాంకర్స్ గెయిన్ ఇంటూ 100 బై రేట్ ఇంటూ టైం. ఇది కరెక్ట్ ఫార్ములా. సో ఇక్కడ బ్యాంకర్స్ గెయిన్ అనేది మనకి 6 ఇంటూ 100 రేట్ వచ్చేసి మనకి 2 years. రేట్ వచ్చేసి 12%, టైం వచ్చేసి 2 years. ట్వెల్వ్ ఇంటూ 2 2 టేబుల్ తోటి 2 1 2 3 6 3 టేబుల్ తోటి 3 1 3 4 12 4 టేబుల్ తోటి తర్వాత 4 1 4 4 25 100. సో మనకి ట్రూ డిస్కౌంట్ వచ్చేసి 25 అనమాట. నెక్స్ట్ సమ్ బ్యాంకర్స్ డిస్కౌంట్ అండ్ ట్రూ డిస్కౌంట్ అనే సర్టెన్ సమ్
or 200 and 100 respectively. Find the sum. సో బ్యాంకర్స్ డిస్కౌంట్, ట్రూ డిస్కౌంట్ రెండు ఇచ్చారు మనకి. దాని నుంచి మనం సమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ యొక్క ఫార్ములా ముందు మనం రాసుకుందాము. బ్యాంకర్స్ డిస్కౌంట్ ఇంటూ ట్రూ డిస్కౌంట్ బై బ్యాంకర్స్ డిస్కౌంట్ మైనస్ ట్రూ డిస్కౌంట్. ఇది వచ్చేసి మనకి సమ్కి ఫార్ములా బి డాట్ ఇంటూ టీడీ బై బీడీ మైనస్ టీడీ. సో బ్యాంకర్స్ డిస్కౌంట్ అంటే మనకి 200, ట్రూ డిస్కౌంట్ అంటేనేమో 100 బై బ్యాంకర్స్ డిస్కౌంట్ 200 మైనస్ ట్రూ డిస్కౌంట్ 100. పైది మనము అలాగే పెడదాము. కింద వచ్చేసి మాత్రము 100, 200లోంచి 100 వెళ్తే 100, 100, 100 క్యాన్సిల్, మిగిలింది 200. సమ్ వచ్చేసి 200 అనమాట. నెక్స్ట్ సమ్. ది ప్రెజెంట్ వర్త్ ఆఫ్ ఏ సమ్ డ్యూ సమ్టైమ్స్ హెన్స్ ఈస్ 5760 and the banker's gain is 10. What is the true discount? ప్రెజెంట్ వర్త్ ఇచ్చారు మనకి, ఇక్కడ ది బ్యాంకర్స్ గెయిన్ ఇచ్చారు మనకి. ట్రూ డిస్కౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రెజెంట్ వర్త్ బ్యాంకర్స్ గెయిన్ ఇచ్చినప్పుడు మనకి ఫార్ములా అనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్. బ్యాంకర్స్ గెయిన్ ఇక్కడ ఉంది కింద. బ్యాంకర్స్ గెయిన్ టీడీ హోల్ స్క్వేర్ బై ప్రెజెంట్ వర్త్. దీని నుంచి మనము టీడీ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది. స్క్వేర్ ఎప్పుడే కానీ ఈజ్ఈక్వల్ టు మనకి అవతల పక్కకి వెళ్తే రూట్ అవుతుంది అనమాట. ఇది ఫండమెంటల్ ఫార్ములా. ఇది ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది. టీడీ ఈజ్ఈక్వల్ టు బ్యాంకర్స్ గెయిన్ ఇంటూ ప్రెజెంట్ వర్త్ స్క్వేర్ కాబట్టి ఈజ్ఈక్వల్ టు దాటితే రూట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. బ్యాంకర్స్ గెయిన్ వచ్చేసి మనకి 10, ప్రెజెంట్ వర్త్ వచ్చేసి 5760. ముందు మనం 5760కి ఎల్సిఎం ఫార్మాట్లో మల్టిపుల్స్గా డివైడ్ చేస్తాం అనమాట. ఫస్ట్ 5 టేబుల్ తోటి 5 1 5 5, అక్కడ 2 ఉంటుంది 26, 5 5 25. సో 5 2 10. ఇప్పుడు 2 టేబుల్ తోటి 2 5 10, అక్కడ 1 ఉంటుంది అంటే 14 అవుతుంది. 2 7 14, ఇంకో 1 ఉంటుంది 2 6 12, 2 2 4, 1 ఉంటుంది 2 8 16, అక్కడ 1 ఉంటుంది 2 8 16. తర్వాత 2 1 2, 2 4 8, 2 4 8, 12 12 144. ట్రూ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 10ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 5 into 2గా రాసుకోవచ్చు అనమాట. 5 2 10. సో 5760 ప్లేస్లో మనకి ఆ వాల్యూస్ అన్నీ వేసుకుంటాము. 5 3 times 2, 12 వచ్చేసి 2 times. స్క్వేర్ రూట్లో ఏదైతే 2 సార్లు ఉంటాయో వాటిని మనం ఒకసారి తీసుకుంటే మనం స్క్వేర్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. 5 వచ్చేసి 2 times ఉంది, 2 వచ్చేసి 2 times, ఇంకో 2 వచ్చేసి 2 times, 12 వచ్చేసి 2 times. సో ఒక్కటి తీసుకుంటాము, అప్పుడు స్క్వేర్ అనేది ఉండదు అనమాట. 5 into 2 into 12, ఇది వచ్చేసి ఫైనల్ వితౌట్ రూట్. 5 2 10, 10 2 20, 20 into 12 వచ్చేసి 240. నెక్స్ట్ వచ్చేసి ది బ్యాంకర్స్ డిస్కౌంట్ అనే బిల్ డ్యూ 4 months హెన్స్ అట్ 15% ఈజ్ 420. వాట్ ఈజ్ ద ట్రూ డిస్కౌంట్? బ్యాంకర్స్ డిస్కౌంట్
రేట్ ఇంటూ టైం ఇచ్చినప్పుడు మనము ట్రూ డిస్కౌంట్ యొక్క ఫార్ములా చూసుకోవాలి. ఫస్ట్ది ముందు ఫార్ములా రాసుకుందాము. ట్రూ డిస్కౌంట్ ఎప్పుడు బ్యాంకర్స్ డిస్కౌంట్ అనేది ఇచ్చినప్పుడు ఫార్ములా బ్యాంకర్స్ డిస్కౌంట్ ఇంటూ 100/100 ప్లస్ రేట్ ఇంటూ టైం. ఇది ఫార్ములా, ఫస్ట్ ఫార్ములా ఉంది మనకి షీట్లో. ఇక్కడ ఎప్పుడే కానీ మంత్స్ మనకి ఇచ్చినప్పుడు మనము దాన్ని కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. మనకి ఇయర్కి ఎన్ని మంత్స్ ఉంటాయి బేసిక్గా అంటే 12 మంత్స్ కదా. సో మనకి ఇచ్చిన మంత్ బై 12తో చేసి ఆ వాల్యూ తీసుకోవాలన్నమాట. డైరెక్ట్గా 4 మంత్స్ అని చెప్పేసి 4 అనేది వేయొద్దు అనమాట. దాని ముందు కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఎలా చేస్తామంటే మనకి ఇప్పుడు 100 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయో ఉంటాయి కదా, సేమ్ అలాగే అనమాట. 12 మంత్స్కి ఎన్ని అంటే 4 ఇచ్చారు ఇక్కడ. 4 1s 4 3s 12 అంటే 4 మంత్స్ యొక్క వాల్యూ వచ్చేసి 1/3 అనమాట. సో ఈ వాల్యూ తీసుకోవాలి మనము. బ్యాంకర్స్ డిస్కౌంట్ వచ్చేసి మనకి 420 ఇంటూ 100/100 ప్లస్ రేట్ వచ్చేసి మనకి 15. టైం వచ్చేసి 4 మంత్స్ కాబట్టి కన్వర్ట్ చేసింది మనకి 1/3 వచ్చింది. 3 1s 3 5s 15 క్యాన్సిల్ అవుతుంది. మిగిలింది వచ్చేసి 420 ప్లస్ 100/105. 5 టేబుల్ తోటి 5 2s 10, 5 1s 5, 5 2s 10, మిగిలింది 0 20 అవుతుంది. 7 3s 21, 7 6s 420, 7 60s 3 1s 320s. మిగిలింది వచ్చేసి 20 ఇంటూ 20. ట్రూ డిస్కౌంట్ వచ్చేసి మనకి ఫైనల్గా 400 అనమాట. నెక్స్ట్ సమ్ వచ్చేసి ది బ్యాంకర్స్ గెయిన్ ఆన్ ఏ సమ్ డ్యూ 6 years ends at 12% per annum is 540. వాట్ ఈస్ ద బ్యాంకర్స్ డిస్కౌంట్? 6 years అనేది టైము, 12% అనేది రేటు, 540 అనేది బ్యాంకర్స్ గెయిన్ బీజీ. బ్యాంకర్స్ డిస్కౌంట్ యొక్క ఫార్ములా వచ్చేసి మనకి బ్యాంకర్స్ డిస్కౌంట్ ఫార్ములా ట్రూ డిస్కౌంట్ ప్లస్ బ్యాంకర్స్ గెయిన్. ఇది వచ్చేసి మనకి బ్యాంకర్స్ డిస్కౌంట్ యొక్క ఫార్ములా. సో ముందు మనకి క్వశ్చన్లో ఎక్కడ టీడీ అనేది ఇవ్వలేదు కాబట్టి ముందు మనము టీడీ అనేది కనుక్కోవాలి. టీడీ అనేది మనకి కనుక్కోవడానికి ఇక్కడ బ్యాంకర్స్ గెయిన్ అనేది హెల్ప్ తీసుకోవాలి. సో ట్రూ డిస్కౌంట్ వెన్ బ్యాంకర్స్ గెయిన్ ఈస్ గివెన్ ఫార్ములా వచ్చేసి బ్యాంకర్స్ గెయిన్ ఇంటూ 100 రేట్ ఇంటూ టైం. ఇక్కడ బ్యాంకర్స్ గెయిన్ వచ్చేసి మనకి 540 ఇంటూ 100 రేట్ వచ్చేసి మనకి 12%, 12 టైం వచ్చేసి 6 years. టూ టేబుల్ తోటి 2 3s లేకపోతే డైరెక్ట్ 6 1s 6 9s 54 0. 4 టేబుల్ తోటి 3 టేబుల్ తోటి 3 4s 3 3s 4 టేబుల్ తోటి 425 అక్కడ 30 ఇంటూ 25. 3 5s 15, 3 2s 6 7, 750. ట్రూ డిస్కౌంట్ వచ్చేసి మనకి 750. దీన్ని తీసుకెళ్ళి మనము బ్యాంకర్ డిస్కౌంట్ ఫార్ములాలో వేసుకోవాలి. ట్రూ డిస్కౌంట్ మనకి 750 వచ్చింది.
బ్యాంకర్స్ గెయిన్ వచ్చేసి ఆల్రెడీ క్వశ్చన్లో ఉంది 540. 0 + 0 0, 549, 75 వచ్చేసి మనకి 12. బ్యాంకర్స్ డిస్కౌంట్ వచ్చేసి 1290. The bankers gain of a certain sum due 2 years and set 10% per annum is 24. What is the present worth? సో ఫార్ములా వచ్చేసి ట్రూ డిస్కౌంట్ ఇంటూ 100/rate ఇంటూ టైం. ముందు ఫార్ములా రాసుకుందాము. ప్రెజెంట్ వర్త్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ డిస్కౌంట్ ఇంటూ 100/rate ఇంటూ టైం. సో ఇక్కడ మనకి టీడీ అనేది లేదు. సో ముందు టీడీ కనుక్కోవాలి. టీడీ యొక్క ఫార్ములా మనకి బ్యాంకర్స్ గెయిన్ ఇచ్చినప్పుడు బ్యాంకర్స్ గెయిన్ ఇంటూ 100/rate ఇంటూ టైమ్. బ్యాంకర్స్ గెయిన్ ఇంటూ 100/rate ఇంటూ టైమ్. బ్యాంకర్స్ గెయిన్ వచ్చేసి మనకి 24, 10% రేటు, 2 years అనేది టైం. 24 × 100/rate ఇంటూ టైం, 10 × 2 years. Ten ones are 10 tens are 2 ones are 2 5s are 5 × 24. 120. ట్రూ డిస్కౌంట్ వచ్చేసి మనకి 120. దీన్ని మనము ఫస్ట్ ఫార్ములాలో వేసుకోవాలి. ప్రెజెంట్ వర్త్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ డిస్కౌంట్ అంటే 120 ఇంటూ 100/rate ఇంటూ టైమ్, 10 × 2. 10 ones are 10 tens are 2 ones are 2 6 are 12, 0, 60 × 10, 600. నెక్స్ట్ వచ్చేసి ది ప్రెజెంట్ వర్త్ ఆఫ్ ఏ సర్టన్ bill due sometimes hence is 400 and the true discount is 20. What is the banker's discount? ఇక్కడ ప్రెజెంట్ వర్త్ ఇచ్చారు, మనకి ట్రూ డిస్కౌంట్ ఇచ్చారు. దాని నుంచి మనము బ్యాంకర్స్ డిస్కౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఫార్ములా వచ్చేసి బ్యాంకర్స్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ డిస్కౌంట్ ప్లస్ బ్యాంకర్స్ గెయిన్. క్వశ్చన్లో మనకి ప్రెజెంట్ వర్త్ ఉంది, ట్రూ డిస్కౌంట్ ఉంది. సో బ్యాంకర్స్ గెయిన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో బ్యాంకర్స్ గెయిన్ ఫార్ములా వచ్చేసి TD² ప్రెజెంట్ వర్త్. TD² ప్రెజెంట్ వర్త్. టీడీ అంటే మనకి ఇక్కడ 20 × 20గా రాసుకోవచ్చు అనమాట. ప్రెజెంట్ వర్త్ వచ్చేసి మనకి 400. పైన 2 zeros కింద 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 2 2s are 4, కింద 4 ఉంది, ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది వచ్చేసి మనకి 1 అనమాట. టోటల్ వాల్యూ వచ్చేసి 1. ఇది వచ్చేసి బ్యాంకర్స్ గెయిన్. ఫార్ములాలో వేసుకుందాము. బ్యాంకర్స్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ డిస్కౌంట్ అంటే మనకి 20, బ్యాంకర్స్ గెయిన్ అంటేనేమో 1. సో మొత్తం వచ్చేసి 21.
నెక్స్ట్ సమ్ ది బ్యాంకర్స్ డిస్కౌంట్ ఆన్ ఏ బిల్ డ్యూ 6 months ends at 6% is 18.54. వాట్ ఈస్ ద ట్రూ డిస్కౌంట్? ఇక్కడ మనకి 6 months అని ఉంది. సో ముందు ఫార్ములా చూసుకుందాము. ట్రూ డిస్కౌంట్ బ్యాంకర్స్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు బ్యాంకర్స్ డిస్కౌంట్ ఇంటూ 100/100 ప్లస్ రేట్ ఇంటూ టైం. ఎప్పుడైనా మంత్స్ ఇచ్చినప్పుడు మనము దాన్ని కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఒక ఇయర్లో ఎన్ని మంత్స్ ఉంటాయంటే 12. మనకి ఇక్కడ ఇచ్చింది 6 months కాబట్టి 6/12 అనేది వేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా ఇచ్చిన వాల్యూ బై టోటల్ అనేది వేసుకుంటాం అనమాట. ఇక్కడ బ్యాంకర్స్ డిస్కౌంట్ వచ్చేసి 18.54. 18.54ని మనము హండ్రెడ్స్లలో రాసుకోవాలి. ఇక్కడ 2 values తర్వాత 0 కాబట్టి 100 వచ్చిందనమాట. ఒకవేళ 3 values అంటే 8కి ముందు వచ్చింటే 1000 తీసుకునే వాళ్ళం అనమాట. ఎన్ని వాల్యూస్ పక్కన డాట్ ఉంటే అన్ని జీరోస్ అనమాట. ఇక్కడ 2 values పక్కన డాట్ ఉంది కాబట్టి 100 వచ్చింది. ఇంటూ 100/100 ప్లస్ రేట్ ఇంటూ టైం. రేట్ వచ్చేసి మనకి 6% కాబట్టి 6 తీసుకోవాలి. మంత్స్ వచ్చేసి మనకి 6 months. 6 monthsని డైరెక్ట్గా వేయలేము, మనం కన్వర్ట్ చేసుకోవాలి. సిక్స్ మంత్స్ అంటే ఇచ్చిన వాల్యూ బై టోటల్ మంత్స్ ఇన్ ఏ ఇయర్. 6 1s 6 2s అంటే 1/2 అనమాట. 1/2 ఇంటూ 6 రేట్. 6 months అనేది మనకి టైము, 6% అనేది రేటు. అది వచ్చేసి బ్యాంకర్స్ డిస్కౌంట్ బీడి 2 1s 2 3s 100 క్యాన్సల్ అయిపోతాయి. ఇక్కడ మిగిలింది వచ్చేసి 1854/100 ప్లస్ 3. సో 1854ని మనము 103 తోటి డివైడ్ చేసుకోవాలి. 2 అనేది పెద్ద నెంబరు, 2 3s 6, 2 1s పెద్ద నెంబర్ కాబట్టి 1 తీసుకోవాలి ఫస్ట్. 103. 5లోంచి 3 2 82. 82 చిన్న నెంబర్ కాబట్టి పైన 4 ఉంది కాబట్టి దాన్ని తీసుకోవాలి కిందికి. ఇక్కడ 8 టేబుల్తో వెళ్తుంది అనమాట. అది 8 3s 24, 8 1s 8, 8 3s 24. డైరెక్ట్ 0 ఉంది కాబట్టి 2 కిందికి వస్తుంది, 24 అనమాట. సో వాల్యూ వచ్చేసి మనకి ట్రూ డిస్కౌంట్ 18.